ఎర్రకోట దగ్గర ఉగ్రదాడి మరొక ముందే ఢిల్లీకి మరోసారి బాంబు బెదిరింపులొచ్చాయి. పలు కోర్టుల్లో బాంబులు పెట్టినట్లు బెదిరించారు ఆగంతకులు. పాటియాలా హౌస్, సాకేత్ కోర్టులకు బెదిరింపులు రావడంతో తనిఖీలు చేస్తున్నారు. కోర్టులను ఖాళీ చేయించి తనిఖీలు చేస్తున్నాయి బాంబ్ స్క్వాడ్స్. 2 సిఆర్పీఎఫ్ స్కూళ్లకు కూడా బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. ఢిల్లీ నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. ఢిల్లీలో ఎర్రకోట పేలుల తర్వాత హై టెన్షన్ మొదలైంది. అయితే ఈ నేపథ్యంలో ఒకవైపు ఢిల్లీలో ఉన్నటువంటి కోర్టులకు ఈరోజు బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి. దాంతో ఇప్పుడు కోర్టులంతా కూడా ఒక టెన్షన్ పరిస్థితిలో అందులో ఉన్నటువంటి స్టాఫ్ను మొత్తం కూడా ఖాళీ చేయించి కోర్టులను ఏదైతే బాంబు స్క్వాడ్స్ తనిఖీలు చేస్తున్నాయి. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి కోర్టు పటియాలా కోర్టుతో పాటు సాకేత్, అటు 30 హజారీ కోర్టులకు కూడా బాంబు బెదిరింపుకు సంబంధించినటువంటి సమాచారం వచ్చింది. దాంతో ఇప్పుడు మొత్తం కోర్టును ఖాళీ చేయిస్తున్నారు. లోపల ఉన్నటువంటి అన్ని ప్రదేశాలను పూర్తిగా తనిఖీ చేస్తున్నాయి బాంబు స్క్వాడ్స్. ముఖ్యంగా ఏదైతే ఢిల్లీలో జరిగినటువంటి బాంబు పేలుళ్ల ఘటనపైనే ఇప్పటికే ఎన్ఐఏ పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తూనే ఉంది. అందులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఎప్పుడైతే ఎర్రకోట ముందు బాంబు పేలుడు జరిగిందో అప్పటి నుంచి ఎక్కడ చూసినా ఒక టెన్షన్ వాతావరణం మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. సో ఒకవైపు కోర్టులో ఉన్నటువంటి పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి అంటే హియరింగ్స్ జరుగుతున్నాయి, రెగ్యులర్ హియరింగ్స్. ఈలోగానే ఏ విధంగానైతే ఒకసారిగా ఈ బాంబు ఉన్నట్లు సమాచారాలు, బెదిరింపు కాల్స్ తో పాటు మెయిల్స్ కూడా వచ్చినట్టుగా తెలిసింది. దాంతో కోర్టు ప్రొసీడింగ్స్ ను 2 గంటల పాటు పూర్తిగా నిలిపివేసి లోపల ఉన్నటువంటి జడ్జీలతో పాటు మిగతా స్టాఫ్ అందరినీ కూడా బయటికి పంపించారు. సో మనం ప్రస్తుతం చూస్తున్నాము, అందరూ బయటికి వచ్చారు. ఆ తర్వాత లోపల ఉన్నటువంటి ప్రదేశాలను అంటే కోర్టు హాల్స్ తో పాటు మిగతా ప్రదేశాలన్నింటినీ కూడా డాగ్ స్క్వాడ్స్, దాంతో పాటు బాంబు స్క్వాడ్స్ మొత్తం కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. తనిఖీల అనంతరం 2 గంటల తర్వాత కోర్టులన్నీ స్టార్ట్ అవుతాయని కూడా చెప్పారు. దాంతో మనము పరిస్థితులను కూడా చూడొచ్చు. ఏ విధంగానైతే మెయిన్ రోడ్ వరకు కూడా ఈ ఎఫెక్ట్ కనిపిస్తుంది. ఎప్పుడైతే ఢిల్లీలో పేలుడు ఘటన జరిగిన తర్వాత నుంచి బాంబ్ అంటే చాలు కొంత టెన్షన్ అనేది మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఏరియా మొత్తం కూడా ఒకవైపు ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఎక్కడికక్కడ కోర్టులోకి వచ్చేటటువంటి వాళ్ళు కావచ్చు, పోలీసుల వెహికల్స్ కావచ్చు, వీటన్నిటి నేపథ్యంలో పరిస్థితి కొంత టెన్షన్ వాతావరణం అయితే ప్రతి చోట కనిపిస్తుంది. అయితే ఇది బాంబు బెదిరింపులు అనేటివి ఈ మధ్య కాలంలో మనం చూస్తూనే ఉన్నాం. ఏ విధంగానైతే రెగ్యులర్ గా ఢిల్లీలో మొదట స్కూల్స్ కు బాంబు బెదిరింపులు వచ్చాయి, ఆ తర్వాత మిగతా బాంబు బెదిరింపులు కూడా వచ్చాయి. మనం చూడొచ్చు అటు ఏదైతే కేంద్ర బలగాలు కూడా స్పాట్ కు చేరుకుంటున్నాయి. మొత్తం అటు అందరూ కూడా స్పాట్ కు చేరుకుంటున్నారు. వాళ్ళందరూ పొజిషన్ తీసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బస్సుల్లో భారీగా స్పాట్ కు మొత్తం ప్రతి కోర్టు వద్ద కూడా పోలీస్ బెటాలియన్ ఇక్కడికి చేరుకుంటుంది. బాంబు స్క్వాడ్స్ తో పాటు పోలీస్ బెటాలియన్స్ చేరుకున్నారు. అంటే ఢిల్లీలో ఉన్నటువంటి రౌజ్ ఎవెన్యూ కోర్టు, పటియాలా కోర్టు, హైకోర్టుతో పాటు వీటన్నిటి చోట సెక్యూరిటీని టైట్ చేస్తున్నారు. సో ఎటువంటి మళ్ళీ బాంబు పేలుళ్లకు సంబంధించినటువంటి టెన్షన్ లేకుండా ఉండాలంటే ముందు కోర్టులన్నింటినీ కూడా పూర్తిగా తనిఖీలు చేయాలనుకుంటున్నారు. అందుకోసం తనిఖీలు చేసిన తర్వాతనే మళ్ళీ కోర్టు ప్రొసీడింగ్స్ మొదలయ్యే అవకాశం కనిపిస్తుంది. కోర్టులోకి వెళ్లేటటువంటి ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా తనిఖీలు చేయాలి. దాంతో పాటు ఇప్పటి వరకు ఏ విధంగానైతే ఉన్నటువంటి అటు వెహికల్స్ కావచ్చు, వీటన్నిటిని కూడా పూర్తిగా తనిఖీలు చేసిన తర్వాతనే కోర్టుల్లోకి అనుమతించాలన్నటువంటి ఆదేశాలు కూడా జారీ చేశారు. దానికి అనుగుణంగా పెద్ద ఎత్తున తనిఖీలు అయితే కోర్టుల ముందు జరుగుతూనే ఉన్నాయి.